నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాజమహేంద్రవరంలో ఈ నెల 25 నుంచి చందనయాత్ర మహోత్సవాలు, భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. కర్ణాటక హోసూరుకు ఉద్యోగాల కోసం 57 మంది ప్రయాణం, స్వయంగా సమీక్షించిన జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో 24వ వార్షిక చందన యాత్రా ఉత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జనవరి 25 నుంచి 30వ తేదీ వరకు 24వ వార్షిక చందనయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్యసింహాచలం, కాలిపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో అర్చకుడు అవసరాల శ్రీకిరణ్ స్వామి వివరాలు వెల్లడించారు. 25వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విశ్వక్షేణ పూజ, పుణ్యావహచనం, ఋత్విక్వరణం, రక్షాసూత్రం, అంకురారోహణం, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయని తెలిపారు. 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం, గరుడ ప్రసాదం, యాగశాల ప్రవేశం, నిత్య హోమాలు, నిత్య పూర్ణాహుతి, సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటలకు తిరువీధి గరుడ సేవ, ముప్పిర్యాల అనంతాచార్యులు, పరాశర రఘునాథ భట్టర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయం నుంచి మొదలై కంబాల చెరువు, దేవీ చౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్, సాయికృష్ణ, భారత బొమ్మలు, జాంపేట, కంబాల చెరువు మీదుగా సుమారు 11 కిలోమీటర్లు ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరుతుంది. 27వ తేదీన నిశా చూర్ణంతో పసుపు కొట్టడం, నవకలశ స్నపనం, సాయంత్రం 6 గంటలకు ఎదురు సన్నాహం, తిరుకళ్యాణ మహోత్సవం, మూర్తి కలశారాధన, 28వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శనం సేవ, రాత్రి 8 గంటలకు నిజరూప స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం, 9 గంటలకు చందన సమర్పణ, తీర్థ గోష్ఠి తదితర కార్యక్రమాలు. 29వ తేదీ ఉదయం 8 గంటలకు ఆరాధన హోమాలు, చందన రూపంతో నిత్య రూప దర్శనం, 11 గంటలకు శ్రీవారి చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు చరోత్సవం, 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి శ్రీవారి ప్రసాదం, తది ఆరాధన, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, ద్వాదశ ఆరాధనలు, మహాపూర్ణాహుతితో ఉత్సవం పరిసమాప్తి అవుతుందన్నారు. వారి యొక్క ట్రస్ట్ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లతోటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్న ప్రసాదాలతోటి, అదేవిధంగా మనకి ధర్మకర్తలైనటువంటి శ్రీమాన్ సూర్యకుమారి గారు, శ్రీదేవి గారు వారి కూడా ప్రత్యక్ష పర్యవేక్షణలో మనకి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది, చంద్రయాత్ర మహోత్సవం జరుగుతుంది. భక్తులంతా కూడా సంయమనంతో చక్కగా శ్రీవారి యొక్క చంద్రయాత్ర మహోత్సవంలో నిజ దర్శన సేవ చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారికి చందన సమర్పణ చేసి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తూ భక్తులకు అలాగే మీడియా విలేకరులకు అందరికీ కూడా శ్రీవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండి స్వామివారి యొక్క సేవలో అందరూ కూడా తరిద్దాం. రాజమండ్రి నుంచి ఉద్యోగానికి కర్ణాటక హోసూరుకు 57 మంది ఉద్యోగాల కోసం ప్రయాణమయ్యారు. టాటా ఎలక్ట్రానిక్స్లో ఉద్యోగాలకు 57 మంది ఎంపికయ్యారు. వీరంతా 2 బస్సుల్లో కర్ణాటక రాష్ట్రం హోసూరుకు బయలుదేరారు. ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం హోసూరు ప్రాంతంలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మొబైల్ ఆపరేటర్ పోస్టులకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 57 మంది యువత ఎంపికయ్యారని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘాస్వరూప్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘాస్వరూప్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, వికాస్ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి వస్తున్న అవకాశాలను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులను సాయంత్రం కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హోసూరుకు పంపించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం జిల్లా యంత్రాంగం తరపున వికాస్ కార్యక్రమం ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించబడినట్లు ఆయన తెలిపారు.
యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళను కూడా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వికాస్ పీడీ కె లాచారావు కోరారు. ఈ కార్యక్రమంలో వికాస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె లాచారావు, వికాస్ జిల్లా మేనేజర్ బాబు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాజమండ్రి గోరక్షణపేట రోడ్డులో భూగర్భ పైపులైన్ల పనులపై కనీస పరిజ్ఞానం, అవగాహన లేక మాజీ ఎంపీకి లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. నగర అభివృద్ధిపై కానీ ఇతర విషయాల్లో కానీ మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు తీవ్రంగా ఆక్షేపించారు. స్థానిక గోరక్షణపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గోరక్షణపేట రోడ్లో భూగర్భ పైప్ లైన్ పనులు పక్కాగా పూర్తి చేశాక ఆ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని, దీనిపై వైసీపీ నగర అధ్యక్షుడు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు 250 నుంచి 300 మీటర్ల లోతున 15 ఏళ్ల క్రితం వేసిన భూగర్భ పైప్ లైన్ లీకేజీ వల్ల పూడ్చుకు వచ్చి పక్కాగా రోడ్డు వేయాల్సి ఉందని, 3 కోట్ల రూపాయలతో ఆ పనులు జరుగుతున్నాయని వారు చెప్పారు. స్వతంత్ర ఆసుపత్రి నుంచి కంబాల చెరువు, దేవీ చౌక్, ఆజాద్ చౌక్, ముగ్గుపేట, గోరక్షణపేట, శీలం నూకరాజు లేఅవుట్, షెల్టాన్ హోటల్ మీదుగా ఈ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని వివరించారు. హడావిడిగా రోడ్డు పూర్తి చేస్తే మళ్లీ దిగిపోతుందని, ఏదైనా ప్రమాదం జరగవచ్చునని, అందుకే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులతో చర్చించి 50 ఏళ్ల పాటు నిలిచేలా ఈ పనులు చేయిస్తున్నారని మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు పేర్కొన్నారు. దశల వారీగా పనులు జరుగుతుంటే ప్రచారం కోసం హడావిడి చేస్తూ సేవ్ రాజమండ్రి అంటూ ఏదో చెప్తానని చెప్పడం హాస్యాస్పదమని వారు ఎద్దేవా చేశారు. ఇకనైనా అవగాహన లేకుండా విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఆదిరెడ్డి కుటుంబం అండదండలతో రాజమహేంద్రంలో తెలుగుదేశం పార్టీ 42వ వార్డుల్లోనూ పటిష్టమైన పునాదులు వేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజమండ్రిలో ఎగిరేది టీడీపీ జెండా అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈయన ఎన్ని చేసినా శివరాజమండ్రి తిరిగినా ఇంకోటి తిరిగినా ప్రతి 42 వార్డులో కూడా ₹1 కోటి దానికి 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు వర్క్ చేసి ఉన్నాం. ప్రతి చోట కూడా ఎక్కడైతే స్లమ్ ఉందో గత 5 సంవత్సరాలు ఏం కనబడలేదు స్లమ్ అంతా. ప్రతి స్లమ్ ఉన్న చోట, భేదాభిక్యం ఉన్న చోట, పాకలు పెంకుటిల్లు ఇంకా ఉన్న చోట కూడా ప్రతి వార్డు కూడా డెవలప్మెంట్ చేసి ఆ వార్డుల్లోనూ 42 వార్డులో మ్యాక్సిమం ఈ క్రీడా స్ఫూర్తి తేడానికి, అలాగే ఆరోగ్యకరంగా ఉండడానికి పార్కులు కూడా ప్రొవైడ్ చేయాలి. లెవెల్ సెట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా 100% కూడా ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్ అందరికీ కూడా సేఫ్టీగా ఉండేలాగా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండేలాగా, బస్సు ప్రయాణికులు కూడా డ్రైనేజ్ లేకుండా ఉండేలాగా, ఎందుకంటే ఇది వేసినట్లయితే కనుక ఆ ఫీలింగ్ లేకుండా మేము ఏదో ప్రెస్ వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టేసి ఎంపీగా మాజీ ఎంపీలు అనేసాడన్న ఉద్దేశంతో రోడ్డు వేసి రాత్రి రోడ్డు వేసి అనే పరిస్థితి వస్తే మళ్ళీ నెల కూడా ఆగదు. కనుక పర్మనెంట్గా ఉండాల్సిన పద్ధతిలో ఎట్టి జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలు మాజీ ఎంపీ డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్న బాబు స్వామీజీ ద్వారకా తిరుమల పాదయాత్ర ప్రారంభించారు. గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామివారి పీఠాధిపతి డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్న బాబు స్వామీజీ 20వ ద్వారకా తిరుమల పాదయాత్ర మొదలుపెట్టారు. దేవీ చౌక్ నుంచి ప్రారంభించారు. ఆయన వెంట 40 మంది శిష్యులు బయలుదేరారు. రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ మీదుగా కొవ్వూరులో మరో 10 మంది చేరనున్నారు. ఆయన కుమార్తె పూర్ణిమారాజ్ కూడా ఈ యాత్రలో ఉన్నారు. 100 కిలోమీటర్ల పొడవున ప్రతి కిలోమీటర్కు 150 చిత్రపటాలు చొప్పున మొత్తం 15,000 ఫోటోలు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా శ్రీమాన్ చిన్న వెంకన్నబాబు స్వామీజీ తెలిపారు. నారాయణ హరిమం. ఈ యాత్ర ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల లోపులో మేము ఎంత దూరం నడగలిగితే అక్కడ కాస్త వసతులు అయ్యి ఏర్పాటు చేసుకొని ముగుస్తుంది. మళ్ళీ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భగవంతుడి అనుగ్రహంతో ముందుకు వెళుతున్నాం.
కొంతమూరులో ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. చెంచు కాలనీలో రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు గ్రామం చెంచు కాలనీలో రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం నారా లోకేష్ బ్యానర్కు పాలాభిషేకం చేశారు. పేదలకు పండ్లు, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పిన్నమరెడ్డి ఈశ్వరుడు మాట్లాడుతూ యువ మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు తరహాలో విజనరీ నాయకునిగా, ప్రజా నేతగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజా నేతగా అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. అలాగే గ్రామంలో పలు చోట్ల పిన్నమరెడ్డి ఈశ్వరుడు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ఉండవల్లి బంగారరాజు, పిఏసిఎస్ఎస్ అధ్యక్షుడు అడ్డాల శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జి కాలడుగుల శ్రీనివాస్, యూనిట్ ఇన్ఛార్జి దేశ నటరాజ్ నాయకులు వేమగిరి రాజు, జి శ్రీను, సయ్యద్ ఉమర్, ఐటీడీపీ సుధీర్, గ్రామం మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి స్థానిక సరస్వతి ఘాట్ ప్రాంగణంలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సరస్వతి హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అమ్మవారి సమక్షంలో వేద మంత్రాలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. తోట సుబ్బారావు హిమబిందు మాట్లాడారు. అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించుకున్న విద్యార్థులు మంచి భవిష్యత్తు కలిగేలా ఆ చల్లని తల్లి దీవెనలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే మన జ్ఞానం లేనిదే మనం ఏం చేయలేం. సరస్వతి అందరూ అమ్మవారి పుట్టినరోజు కనుక ఈరోజు అందరికీ పరిపూర్ణంగా ఆరోగ్యాలతో అందరూ ఉండాలని మన వసంత పంచమి శుభాకాంక్షలు తెలుపుతూ తోట సుబ్బారావు గారు నిర్మిస్తున్న జ్ఞాన సరస్వతి పీఠంలో ఈరోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీంట్లో ఎన్నో వేల మంది వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అమ్మవారి సరస్వతి కృపకి, కరుణా కటాక్షానికి పాత్రులయ్యి వాళ్ళంతా ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి మన సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. 6 నెలల్లో ఈ గుడి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు. అప్పటికి మీరు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ గుడి కట్టించడానికి 12 సంవత్సరాలు పట్టింది. క్రిందటి పుష్కరంలో మొదలెట్టాము. ఇప్పటికి ఈ పుష్కరానికి, వచ్చే పుష్కరానికి కంప్లీట్ అవుతుంది. అమ్మవారి ఆశీస్సులు అలా ఈ రాజమండ్రి గోదావరి తీరాన ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ గుడి నిర్మిస్తున్నాము. మీరందరూ కూడా వచ్చి తప్పనిసరిగా ఆశీస్సులు తీసుకోవాలి. రాజమండ్రి జియోన్ అందుల వికలాంగులు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అన్నదానం చేశారు.
రాజమహేంద్రవరం జియోన్ అందుల మరియు వికలాంగుల ఆశ్రమ పాఠశాల జియోన్ ఎడ్యుకేషనల్ సొసైటీలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు జరిగాయి. బిక్కిన సాంబశివరావు, బిక్కిన అచ్చివేణి దంపతులు, శివ మణికంఠ, విశాలాక్షి వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు, నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. రాజమండ్రిలో భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాకూర్ జయంతిని బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరుకుర్తి సురేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ సూచనలతో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ యానాపు యేసు పాల్గొని మాట్లాడుతూ కర్పూర్ ఠాకూర్ 2 పర్యాయాలు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి అతి నిరాడంబరంగా నిలిచిన గొప్ప నేత అని, వారి ఆశయాలను యువత ఆచరణలోకి తీసుకోవాలని అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలిపు సత్యం సాయిరాం, కురగంటి సతీష్, యనమల రంగబాబు, నీరుకొండ వీరన్న చౌదరి, నాయి బ్రాహ్మణ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ నాగబాబు, నాయి బ్రాహ్మణ్ నగర అధ్యక్షులు కందికొండ అనంత్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు కూడా లిఫ్ట్ అవకాశం కల్పించి వాళ్ళందరూ మన్ననలు పొందారు. అదేవిధంగా అనేక సంస్కరణలు చేసి ఆయన జీవితం శరమాంకంలో కనీసం ఇల్లు కూడా లేని నిబద్ధత గల నాయకుడు ఆయన్ని స్ఫూర్తిదాత. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనందరం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే దేశం ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఫస్ట్ స్థానం, అగ్రస్థానం ఉంటుందని నరేంద్ర మోడీ గారు గుర్తించి ఆయన సేవలకి గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అందరికీ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు. కేవలం ఈ గ్రామంలో నా కూతురు పెళ్లి సింపుల్ చేస్తానని చెప్పి అడవిడి లేకుండా అతి సామాన్యంగా చేసిన గొప్ప వ్యక్తి ఆయన ఆ రోజున కిట్టు ఇండియా ఉద్యమంలో జైలుకి వెళ్ళాడు. ఇవాళ రోజున అంత చక్కటి జీవితాన్ని ఇచ్చి ఆ రోజున యావత్ భారతదేశాన్ని గర్వపడే గొప్ప వ్యక్తి ఇవాళ కర్పూర్ ఠాకూర్ గారు. ఇలాంటి వ్యక్తుల్ని ఇవాళ రోజు జయంతి వేడుకలు చేయడం, అందరూ పాల్గొనడం గర్వకారణం. మరి భారతీయ జనతా పార్టీ ఓబీసీ నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా బలహీన వర్గాలందరూ కూడా కర్పూర్ ఠాకూర్ గారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన వల్ల ఈవేళ మన అందరికీ కూడా అవకాశం ఉందని గంధపు చెట్లు ఉన్నట్లు విశ్వదాభిరామ వినురభయం అన్నట్లు మేము చాలా చాలా గర్వపడుతూ ఆయన మార్గంలో మేము వెళ్ళాలని, ఇంకా మా జాతికి ఇంకా అందరూ కూడా తోడ్పాటు చేయాలని కోరుకుంటూ జై భారత్. రాజమండ్రి 14వ డివిజన్లో తాడితోట శ్రీ శారదా నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నదానం జరిగింది. రాజమండ్రిలో 34వ ముక్కోటి ఏకాదశి వార్షికోత్సవ వేడుకలు స్థానిక 14వ వార్డులో తాడితోట శారదానగర్లో శ్రీ ఐశ్వర్యలక్ష్మి సమేత శ్రీ భూదేవి శ్రీదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ధర్మకర్త కూరాకుల సత్యవేణి పర్యవేక్షణలో అన్నదానం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కూరాకుల తులసి కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ మాట్లాడారు. అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చైర్మన్ వైవిడి ప్రసాద్, జనసేన నాయకులు గుండం శ్యామ్, సింహాద్రి, శాలిని, గౌతమి, దేశినిడి రాంబాబు, రొక్కం ఉమా, తలారి శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సంగిరెడ్డి భారత్, పవన్, కె కౌశిక్, కోరాకుల సునీత, ఎర్రంశెట్టి రాజకుమార్, ఎస్ తిరుమల, ఏ రాంబాబు, ఏ బాబులు, ప్రతాప్, జి మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి విఎల్పురం రైతు బజార్లో పర్యావరణ పరిరక్షణ కోసం జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని విఎల్పురం రైతు బజార్లో 16వ వార్డు కమిటీ ఇన్ఛార్జి చొప్పెర్ల వీరభద్రరావు, ప్రెసిడెంట్ పంచకర్ల శివప్రసాద్, సెక్రటరీ వాసంశెట్టి బుజ్జి,
ఇతర కమిటీస్ మెంబర్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్, శెట్టి జగదీష్, దాస్యం ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, అలాగే విద్యార్థుల గురించి, అలాగే అనేక కంపెనీలని మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని ఆయన అహర్నిశలా కష్టపడతా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండి ఆయన మున్ముందు అనేక విధాలుగా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేలాగా ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండేలాగా ఈ రాజమండ్రి వాసుల తరపున మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పియ్యలపురం రైతు బజార్ దగ్గర క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే టౌన్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ వద్దు జూట్ బ్యాగులు ముద్దు అన్న నినాదంతో ఈ రోజున మరి ఈ రైతు బజార్కి వచ్చే కస్టమర్లందరికీ కూడా ఈ బ్యాగులు పంచడం జరుగుతుంది. రాజమండ్రి అన్నపూర్ణంపేట బోసుబొమ్మ వద్ద నేతాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా పీస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆయన జయంతి కార్యక్రమం స్థానికంగా ఘనంగా జరిగింది. సంస్థ అధ్యక్షులు డాక్టర్ లంక సత్యనారాయణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నాయకులు సాధించినటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కోసం బోస్ లాంటి వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దేవత సుధాకర్, ఉపాధ్యక్షులు గువ్వల వెంకటేశ్వరరావు, చల్లగాలి రామరాజు, జాయింట్ సెక్రటరీలు వీరభద్రరావు, గుదే వెంకటేశ్వరరావు, కింతాడ రమేష్ బాబు, కోశాధికారి సిరికి నాయుడు, నర్వ గోపాలకృష్ణ, ఎన్ శేషబాబు, కేఎల్సి రెడ్డి, వైకేఎల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వీట్స్ పంపిణీ జరిగింది. స్వాతంత్ర పోరాటంలో చేసింది ఎంత కాదు, చాలా చేశారు. మహిళా మిలిటరీ అనేది తీసుకొచ్చింది కూడా మన బోస్ గారే. బోస్ గారు సత్యాగ్రహం కాకుండా పోరాట యోధంలోనే వస్తుందని ఒక పిలుపునిస్తాం వల్ల ఆ రోజున యువకులు ప్రతి గడప నుంచి బయలుదేరి బయటకు వచ్చి బ్రిటిషర్స్తో పోరాడారండి. ఈ విషయంలో కూడా బోస్ గారు కటక్లో పుట్టిన ఆయన ఎక్కడ పెరిగినా దేశం కోసం ప్రాణాలు విడిచిన వ్యక్తి అయినా అలాంటి వ్యక్తికి ఈరోజు జయంతి కార్యక్రమం చేస్తాం చాలా ఆనందదాయకంగా ఉందండి. కలియుగ ప్రత్యక్ష దైవం వాడపల్లి వెంకన్న దర్శనం కోసం గణనీయంగా పెరుగుతోంది. 7 శనివారాల దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయని భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, ముఖ్యంగా ఆయన కొలువైన తిరుమల తిరుపతి దివ్య క్షేత్రాన్ని ఏడాదిలో ఒక్కసారైనా దర్శించుకోవాలని తెలుగు రాష్ట్రాలు, భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులంతా తహతహలాడుతూ ఉంటారు. అయితే కోనసీమలో ఉన్న తిరుపతిని ఒక్కసారి కాదు వరుసగా 7 వారాలు దర్శించుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవాలని భక్తజనం పోటీ పడుతూ ఉంటారు. ఇది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి శక్తి కలిగిన మరో దివ్యక్షేత్రం విరాజిల్లుతూ ఉంది. ఇక్కడ 7 వారాల ఆ స్వామిని దర్శిస్తూ ఉంటారు భక్తజనులు. రోజు రోజుకు భక్తులు లక్షల్లో పెరుగుతూ వస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి గ్రామం అది. ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంత శక్తివంతమైన స్వామివారిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. పచ్చని కొబ్బరి తోటలకు నిలమైన కోనసీమ ప్రాంతంలో కోనసీమ తిరుపతిగా ఈ వాడపల్లి దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది. మన భారతదేశం నుంచే కాక ఇతర దేశాల నుంచి సైతం ఈ మధ్యకాలంలో విమానాలపై రాజమండ్రి వంటి ప్రాంతానికి చేరుకుని ప్రత్యేక బస్సు ద్వారా వాడపల్లి వచ్చి ఇలా 7 వారాల స్వామిని దర్శించి వారు కోరిన కోరిక తీరిన తరువాత మనస్ఫూర్తిగా స్వామికి వారి మొక్కుబడులు చెల్లించుకొని ఆధ్యాత్మిక ఫలసాయం పొందుతున్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం, ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుండి 5 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప నగరం రాజమండ్రి నుండి 25 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.
1759వ సంవత్సరంలో తూర్పుగోదావరి వాడపల్లికి చెందిన వ్యాపారి పినపోతు గజేంద్రుడనే భక్తుడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ధూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్ర వైడూర్యాలను విరాళంగా ఇచ్చారు. భక్త శిఖామణిగా పేరు పొందారు. ఈ దివ్యక్షేత్రానికి భక్తజనం తండోపతండాలుగా వస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో సౌకర్యాలు కల్పన లేదని భక్తులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఇటీవల కోనసీమ తిరుమల వాడపల్లిలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం లభించింది. 2.05 కోట్ల రూపాయల ఆదాయంతో రికార్డు నెలకొల్పింది. గత 34 రోజుల కాలానికి గాను మొత్తం 1,05,51,004 రూపాయల హుండీ ఆదాయం రావడం విశేషం. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా 1,46,07,768 రూపాయల నగదు, అన్నప్రసాదం హుండీ ద్వారా 59,43,236 రూపాయలు నగదు లభించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా భక్తులు సమర్పించిన కానుకలుగా 26 గ్రాముల బంగారం, 1 కిలో 200 గ్రాముల వెండి, అలాగే 14 దేశాలకు చెందిన 87 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలో లభించాయని సమాచారం అందింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పుణ్యక్షేత్రానికి ప్రజాదరణ ఎంతో ఉంది. అంతకుమించి భక్తుల ఆదరణ పుష్కలంగా లభిస్తోంది. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నప్పటికీ కూడా వసతి సౌకర్యాల విషయంలో ఇంకా వెనుకబాటుతనానికి గురవుతూనే వస్తుంది. భక్తులేగా ఎలా ఉంటేనేమి అనే ఉదాసీన వైఖరితో యంత్రాంగం ఒకంత నిర్లక్ష్యం వహిస్తుందా అనే అనుమానాలు లేకపోలేదు. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణ సాధారణంగా సురక్షితమైనది. డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. బస్సులను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు. సీసీటీవీ, డ్రైవర్ మానిటరింగ్ వంటి భద్రతా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ప్రైవేటు బస్సులతో పోలిస్తే ఆర్టీసీని ప్రజలు సురక్షితంగా భావిస్తారు. ఆర్టీసీ భద్రత సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నది. బస్సులను క్రమం తప్పకుండా నిర్వహణ చేసి శుభ్రంగా ఉంచుతారు. ఆర్టీసీ తన నినాదమైన సురక్షితం సుఖవంతంకు కట్టుబడి ఉంది. ప్రజలు కూడా ఆర్టీసీని సురక్షితమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పండుగల సమయంలో ప్రశాంతమైన ప్రయాణానికి ఆర్టీసీ మంచి ఎంపిక అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంలో వాతావరణం భిన్నంగా కనిపిస్తుంది. ఆచరణలో క్షేత్రస్థాయిలో వాస్తవాలను అంచనా వేసి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఆర్టీసీ సేవలు అందించడంలో నిర్లిప్తత, ఉదాసీనత, మరీ కొంత నిర్లక్ష్యత ఉందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి తగిన విధంగా బస్సులను అందుబాటులో ఉంచడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవుతున్నారని నిజాలు ఇదిగో ఇలా ప్రతి శనివారం వాడపల్లిలో దర్శనమిస్తున్నాయి. ప్రజా రవాణాలో ఘన కీర్తిని సాధిస్తున్నదని ప్రచారంలో ముందు భాగంలో ఉన్న ఆర్టీసీ సేవలు ఇప్పుడు వాడపల్లి పుణ్యక్షేత్రంలో ఇంకా నత్తనడకనే ఉన్నాయి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రాజమండ్రిలో విద్యార్థిని ప్రాణాలు 3 టౌన్ పోలీసులు కాపాడారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో వారు నిన్న సాయంత్రం మందలించడంతో ఆమె ఈ రోజు ఉదయం సుమారు 5 గంటల నుండి 5:30 మధ్యలో ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినట్లు వాళ్ళ తాతయ్య 112కి డయల్ చేసి 5:11 గంటలకు కాల్ చేయగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి అప్పారావు వేగంగా స్పందించారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎంవి రేవతి, కానిస్టేబుల్ విజయ్ కుమార్, టి శ్రీనివాసరావులతో కలిసి యుద్ధ ప్రాతిపదికపై దర్యాప్తు ప్రారంభించారు. సదరు అమ్మాయి కనపడకపోవడం గురించి సీసీ కెమెరాలు, ఆమె వెంట తీసుకువెళ్లిన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా ఆమెను తొర్రేడు వద్ద పట్టుకుని విచారించగా ఆమె తరచుగా ఎక్కువగా ఫోన్ చూస్తుందని, తన ఇంటిలోని వారు మందలించడం వలన ఆమె చనిపోదామని ఇంటి నుండి వెళ్ళిపోయినట్లు తెలిపింది. సదరు అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అమ్మాయికి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ చేసి తదుపరి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాజమహేంద్రవరంలో ఈ నెల 25 నుంచి చందనయాత్ర మహోత్సవాలు, భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. కర్ణాటక హోసూరుకు ఉద్యోగాల కోసం 57 మంది ప్రయాణం, స్వయంగా సమీక్షించిన జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్.
గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.